వెల్కమ్ టు వాక్ ది అప్డేట్స్. ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులకు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 7,565 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఒక నియామక పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. ఈ క్వాలిఫికేషన్స్ ఏమిటి, దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏమిటి, ఎలిజిబిలిటీ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. ఢిల్లీ పోలీస్ బెటాలియన్లో కానిస్టేబుల్ పోస్టులను మేల్ ఫిమేల్ అభ్యర్థులతో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 21/10/2025 లోపు ఈ అప్లికేషన్స్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఖాళీల భర్తీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21/10/2025 నాటికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇక ఖాళీల వివరాలను పరిశీలిస్తే వీటిలో అన్రిజర్వ్డ్కు 3,174, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు 756, ఓబీసీ అభ్యర్థులకు 1,608, ఎస్సీ అభ్యర్థులకు 1,386, ఎస్టీ అభ్యర్థులకు 641 పోస్టులు కేటాయించారు. ఈ అభ్యర్థులకు వయోపరిమితి 1/7/2025 నాటికి 18 నుంచి 20 సంవత్సరాలు ఉండాలి. అంటే వీటిలో ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఈ మ్యాక్సిమం ఏజ్ లిమిట్లో సడలింపు ఉంటుంది. అంటే 20 సంవత్సరాలు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఓబీసీలకు 28 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. ఇక ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే విధానం పరిశీలిస్తే ssc.gov.in వెబ్సైట్లో ముందుగా అభ్యర్థులు అంటే కొత్తగా అప్లై చేస్తున్నట్టయితే 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ముందుగా మీ ఆధార్ తోటి ఎనేబుల్ చేసుకుని ఆధార్ వెరిఫికేషన్ అయిన తర్వాత నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ అంటే క్యాస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే రెసిడెన్షియల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఇంకా మీ ప్రైమరీ ఇన్ఫర్మేషన్తో పాటు మొబైల్ నెంబర్, ఈమెయిల్, ఈ రెండింటికి ఓటీపీస్ వస్తాయి. వాటిని వ్యాలిడేట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. దీంతోపాటు సెకండ్ స్టెప్లో అంటే ఇది ఓటీపీఆర్ కంప్లీట్ అయిన అభ్యర్థులు సెకండ్ స్టెప్లో రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్తో లాగిన్ అయి ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే గతంలో ssc.gov.in వెబ్సైట్లో కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వారికి సంబంధించిన ఐడి నెంబర్ ఉంటే డైరెక్ట్గా సెకండ్ స్టెప్లో లాగిన్ అయిపోవచ్చు. ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలిసి పాస్వర్డ్ తెలియకపోయినా లేదా రెండూ తెలియకపోయినా కూడా వీటిని రికవర్ చేసుకోవడానికి కూడా ఎస్ఎస్సి వెబ్సైట్లో అవకాశం ఉంది. నెక్స్ట్, ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎగ్జామ్ సెంటర్ ఆప్షన్స్ కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే 3 ఎగ్జామ్ సెంటర్స్ ఆప్షన్స్ అడుగుతారు. ఇది మనది సదరన్ రీజియన్ కాబట్టి ఇక్కడ సదరన్ రీజియన్ ఉంటున్న ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏంటి అనేది చివరిలో తెలియజేస్తాం. ముందుగా ఈ ఎగ్జామ్ సెంటర్ ఆప్షన్స్తో పాటు మీరు పరీక్ష రాయదలుచుకున్న మీడియం కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ అథెంటికేషను, అలాగే సెల్ఫీ ఫోటో, సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు 10వ తరగతి మార్కులు మెమోలో ఏవైతే మీ డీటెయిల్స్ ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ ఈస్గా ఈ అప్లికేషన్స్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పరీక్ష కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, ఒంగోలు, ఇక తెలంగాణ రాష్ట్రంలో అయితే హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట ఈ కేంద్రాల్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ పరీక్ష విధానం ఎలా ఉంటుందో కూడా చూద్దాం. మొదట కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కు ఈ అప్లికేషన్ పెట్టిన వాళ్ళు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈ అబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. వాటికి 100 మార్కులు ఉంటాయి. 90 నిమిషాల్లో అంటే గంటన్నర సమయంలో ఈ సిబిటి ఎగ్జామినేషన్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ కలిపి 50 ప్రశ్నలు, రీజనింగ్లో 25 ప్రశ్నలు, న్యూమరికల్ ఎబిలిటీలో 15 ప్రశ్నలు, కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, వెబ్ బ్రౌజర్స్, www ఈ అంశాలపైన 10 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్క్ ఉంటుంది. తప్పుగా ఆన్సర్ చేస్తే మాత్రం ప్రతి ప్రశ్నకు 1/4 మార్కు నెగిటివ్ మార్కింగ్ కింద కట్ అవుతుంది. అంటే 4 తప్పు ఆన్సర్లకు 1 మార్కు కరెక్ట్గా ఉన్నప్పటికీ కట్ అవుతుంది. ఈ ఎగ్జామినేషన్ మెట్రికులేషన్ లెవెల్లో ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు
మెరిట్ ప్రాతిపదిక మీద ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. దీనిలో మేల్ అభ్యర్థులైతే 6 నిమిషాల్లో 1600 మీటర్ల దూరాన్ని పరిగెత్తడంతో పాటు 14 అడుగుల లాంగ్ జంప్, 3.9 అడుగుల హై జంప్ ఈవెంట్స్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్లో 170 సెంటీమీటర్ల ఎత్తు, 81 సెంటీమీటర్ల ఛాతీ, గాలి పీల్చినప్పుడు 85 సెంటీమీటర్ల ఛాతీ కలిగి ఉండాలి. ఫీమేల్ అభ్యర్థులైతే 8 నిమిషాల్లో 1600 మీటర్ల దూరం పరిగెత్తడంతో పాటు 10 అడుగుల లాంగ్ జంప్, 3 అడుగుల హై జంప్ క్వాలిఫై కావాలి. అయితే ఫీమేల్ అభ్యర్థుల ఎత్తు 157 సెంటీమీటర్లు సరిపోతుంది. సిపిటి ఎగ్జామ్లో అన్రిజర్వ్డ్ అభ్యర్థులు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 30 మార్కులు సాధిస్తేనే ఫిజికల్ ఈవెంట్స్కు మెరిట్ ప్రాతిపదిక మీద అలౌ చేస్తారు. కాబట్టి ఈ అవకాశం చాలా అరుదుగా వస్తుంటాయి. కానిస్టేబుల్ ఉద్యోగాలు చాలా ఈజీగా పొందవచ్చనే అభిప్రాయం ఉన్నటువంటి అభ్యర్థులు ఈ టెస్ట్కి అటెండ్ అయ్యి అందులో క్వాలిఫై అయిన తర్వాత పీఈ టెస్ట్ సక్సెస్ఫుల్గా చేసి ఢిల్లీ పోలీస్ బెటాలియన్ కానిస్టేబుల్ పోస్టును పొందుతారని ఆశిస్తున్నాం. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ 21/10/2025. వెబ్సైట్ ssc.gov.in వెబ్సైట్లో ఈ అప్లికేషన్ని మనం ఫిల్ చేయొచ్చు. అలాగే సిలబస్ కంప్లీట్గా దీంట్లో వెబ్సైట్లో అందుబాటులో ఉంది. అలాగే మోడల్ పేపర్స్ కూడా ఆన్లైన్లో ఫీడ్ చేస్తారు. వాటిని కూడా ప్రాక్టీస్ చేసి మనం ఎగ్జామినేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.